రజనీకాంత్ గురించి మాట్లాడాలి అంటే ఒక సాటి జర్నలిస్ట్ గా ఆయన పైన వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి నిన్న రజనీకాంత్ ఎవరైతే ఉన్నారో TV9 CEO ఎంతైనా TV9 సంస్థ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో #1 ఛానల్ అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే దాని ఓనరు వేరే అయి ఉండొచ్చు, మైహోం రామేశ్వరరావు వాళ్ళు అయి ఉండొచ్చు. కాకపోతే కేవలం రజనీకాంత్ పైన ఎందుకు ఈ విష ప్రచారం జరుగుతూ ఉంది అనేది ఒకసారి మనం చెప్పాలి. ఇది ఆ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆయన పైన వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, లేదంటే ఎఫ్ఐఆర్ కాపీ, ఇది యాక్చువల్గా ఎఫ్ఐఆర్ కాపీ, దానిలో చాలా లింక్స్ లింక్స్ ఏవైతే ఉన్నాయో కొంతమంది తెలుగు 360 కావచ్చు, లేదంటే కొన్ని తెలుగు 360 మెయిన్ సినీ జోషు, తెలుగు ముచ్చట్లు, తెలుగు 360, facebook.com అంటూ చాలా దానిలో ఆయన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రజనీకాంత్ గారు నిన్న హైదరాబాద్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి ఒకసారి దాన్ని కూడా మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆయన పైన ఐటీ రైడ్ జరిగినట్టు, చాలా పెద్ద ఎత్తున ఏపీ జగన్ నుంచి అడ్డంగా చాలా పైసలు తీసుకున్నట్టు కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. దానిలో కొన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. ఇన్నాళ్ళు అటు తెలంగాణలో కేటీఆర్ నుంచి, ఇటు ఏపీలో జగన్ నుంచి అడ్డంగా దోచుకున్న రజనీకాంత్కు ఐటీ శాఖ నోటీసులు పంపింది అని చెప్తా ఉన్నారు. సో ఇది చాలా పెద్ద ఫేక్ ప్రాపగండా. నిజంగా ఒకవేళ ఐటీ శాఖ నోటీసులు పంపితే బయటకు తెలుస్తుంది వాస్తవంగా. సో అది తెలియలేదు. ఆ నోటీస్ శాఖ ఒకవేళ వస్తే రజనీకాంత్ గారు బయట పెట్టేవాళ్ళు, ఆయనే ఓపెన్ గా చెప్పేవాళ్ళు వాస్తవం. ప్లస్ విషయం బయటపడుతుండే. ఇంకొక విషయం, కోట్లు సంపాదించి దేశంలో అత్యంత ధనిక జర్నలిస్ట్ గా రికార్డులకు ఎక్కిన రజనీకాంత్ అంటూ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు నోటీసులు పంపారంటూ చెప్తా ఉన్నారు. ఇటీవల ఢిల్లీలో ఉన్న కూతుర్ని కలిసేందుకు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇన్కమ్ ట్యాక్స్ కు పంపారు గుర్తులేని వ్యక్తులు. వైసీపీ ముఖ్య నేత బంధువుకు చెందిన ఎయిర్లైన్ సంస్థ ద్వారా స్పెషల్ ఫ్లైట్ తన వ్యాపార భాగస్వామి నాయుడు అనే వ్యక్తి ద్వారా బుక్ చేసినట్టుగా అందుకు సంబంధించిన ఆధారాలు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు దొరికాయి. ఒక సాధారణ ప్రైవేట్ ఉద్యోగి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేయడం అనేది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. మీరే అంటా ఉన్నారు కదా, ఏపీ జగన్ కు సంబంధించినటువంటి జగన్ నుంచి కానీ కేటీఆర్ నుంచి కానీ ఇద్దరు నుంచి పైసలు వచ్చినాయని చెప్పేసి మీరే అంటా ఉన్నారు. ఇంకొకటి ఏంది, ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేత బంధువు సంబంధించిన ఎయిర్లైన్ సంస్థ అని మీరు అంటా ఉన్నారు. ఓకే, మరి ఆయనకు డబ్బులు కట్టి తీసుకోవాల్సిన కర్మ ఏంది? వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళే ఏదో విధంగా ఏదో ఒక మ్యానిపులేట్ చేసేసి పంపిస్తారు కావచ్చు. ఇది ఎంత ఫేక్ న్యూస్ అంటే ఇది ఒక్కటి చాలు. ఈ ఎయిర్లైన్ సంస్థ సంబంధించినటువంటి దానిలో ఒకటి చాలు. ఆయన ఎందుకు ఆ డబ్బులు ఇచ్చి దాని ఇన్కమ్ ట్యాక్స్ కి ఇచ్చి ఇవన్నీ ఎందుకు చేస్తాడు? నాకు తెలిసి ఇది టీడీపీలో స్టార్ట్ చేసారు. టీడీపీలకు కోపం ఘోరంగా. మరోవైపు ఇటీవల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 11 కోట్లతో కొనుగోలు చేసినటువంటి అత్యంత ఖరీదైనటువంటి ఫ్లాట్, 8 కోట్లతో కొన్న విల్లా, మియాపూర్ లో ఉన్న 3 బెడ్రూమ్ ఫ్లాట్. అంటే సరే 11, 8 ఇంకొక ఇది 1 కోటి రూపాయలు అనుకుందాం, మొత్తానికైతే ఒక 20 కోట్ల రూపాయల ఆస్తులు అనుకుందాం. వాస్తవంగా ఒక మీడియా సంస్థకు సంబంధించినటువంటి CEO అంటే నాకు తెలిసి, అంటే నేను ఈ మీడియా ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నాకు తెలిసినంత వరకు ఒక CEOకి వచ్చేటువంటి శాలరీ మినిమం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. And that is one of the most senior guys. Yes. సో ఒక #1 ఛానల్ ఈ TV9 అనేది 2 తెలుగు రాష్ట్రాల #1 ఛానల్ కాబట్టి నాకు తెలిసి ఆయన CEO, ఆ సంస్థ CEO కాబట్టి ఆయన శాలరీ దాదాపు 10 నుంచి 12 లక్షల రూపాయలు ఉంటుంది. దీనిలో ట్యాక్సులు తీసేయంగా యావరేజ్గా ఆయన అకౌంట్లోకి నెలకు 8 లక్షల రూపాయలు వస్తాయి. అంటే యావరేజ్గా మీరు చూడండి సంవత్సరానికి ఆయన యొక్క సంపాదన 1 కోటి రూపాయల పైనే ఉంటుంది. సో ఇది అఫీషియల్ గా, అన్అఫీషియల్ గురించి నేను చెప్తలేను, అన్అఫీషియల్ ఉన్నదా లేదా నాకు తెలియదు కాబట్టి అఫీషియల్ గానే 1 కోటి రూపాయలు ఉంది వాస్తవంగా. సో ఆయనకు వచ్చేటువంటి శాలరీ తోటి ఈ 11 కోట్లతో విల్లా కావచ్చు, లేకపోతే 8 కోట్లతో విల్లా కావచ్చు, కొంటే కొనొచ్చు, తప్పేమని. ఆయన ఏమీ లేనోడే ఈరోజు విల్లాలు కొంటా, ఈయన ఆయనకు వచ్చేటువంటి శాలరీతో కొనడం తప్పేమున్నది? సంవత్సరం కోటి సంపాదించుకుంటున్నాడు, ఆదాయం చేసుకోలేడు. ఇది అఫీషియల్ జీతం మాత్రమే. ఇంకా వాళ్ళకి ఇచ్చే స్టాక్ షేర్ సిఇఓలకు ఇంకా స్టాక్ షేర్స్ ఉంటాయి వాస్తవంగా. దాని నుంచి కూడా చాలా పెద్ద ప్రాఫిట్స్ వస్తాయి. ఒక 5 సంవత్సరాలు ఆయన 20 నాకు తెలిసి 20 సంవత్సరాల పైగా ఉంటుండే అక్కడ. 20 సంవత్సరాల నుంచి ఆయన షేర్స్ ఎంత పెరిగి ఉంటాయి. ఒకప్పుడు TV9 యొక్క షేర్స్ ఎంత, ఇప్పుడు షేర్స్ ఎంత. ఆయన ఒకవేళ అప్పుడు కంపెనీలో ఎంప్లాయీ ఉన్నప్పుడు కొన్ని షేర్లు పెట్టుంటారు కావచ్చు, ఈరోజు అవి కోట్లలో ఉంటాయి. వాటితోటి ఆయన కొనుక్కోవచ్చు, తప్పే ఉన్నది.
అది ఉన్నాయా లేవో నాకు తెలియదు వాస్తవంగా, కానీ చెప్తున్న దానికి నేను వివరిస్తా ఉన్నాను. సో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నింటిపైన ఆరా తీస్తున్నారట ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. వీటితో పాటు బెంగళూరులో రజనీకాంత్ కు సంబంధించిన ప్రీమియర్ రియల్ ఎస్టేట్ కంపెనీ పైన ఇటీవల ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయట. ఇది ఏందో కొత్త ఉన్నది. నెల్లూరుకు చెందిన కిషోర్ అనే వ్యక్తి. అసలు ఇక్కడ విషయం ఏంటంటే పేర్లు మెన్షన్ చేస్తా ఉన్నారు, కానీ ఇంటి పేరుతో సహా మెన్షన్ చేస్తే బాగుండేది. కిషోర్ అంటున్నారు, వైసీ సంబంధించిన ముఖ్య బంధువు ఎయిర్లైన్స్ అంటున్నారు, ఏదో అంటారు. పేర్లు చెప్పాలి కదా, గిన్ని తెలిసిన వాళ్ళు పేర్లు తెలివా, గిన్ని చెప్తా ఉన్నారు. ఈయనకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అవి ఇవి అన్ని చెప్తా ఉన్నారు కదా, మరి వాటికి సంబంధించి పేర్లు చెప్తే క్లియర్ చెప్తే బాగుంటది. నెల్లూరు చెందిన కిషోర్ గత 8 ఏళ్లుగా ప్రీమియర్ ఇన్ఫ్రా కంపెనీ అట నడుపుతున్నారు రజనీకాంత్. ఈ సంస్థ బెంగళూరు శివార్లో అనేక వెంచర్లు చేసింది. అయితే కంపెనీలో ఎక్కడ తన పేరు రాకుండా బినామీలతో నడుపుతున్నాడట రజనీకాంత్. మరి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్, అసలు జగన్, ఎన్ని బినామీ కంపెనీలు వీళ్ళకి. ఒక హెరిటేజ్ తోటే మొన్న చూసిన ఎంత పెద్ద 8,000 కోట్ల ఆస్తి చూపించారు. అలా కాకుండా బినామీ పేర్లతో ఎన్ని ఉంటాయి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంటుంది. ఈయన మాత్రం బలి చేస్తా ఉన్నారు. అమరావతిలో కృష్ణాపాలెంలో కొనుగోలు చేసిన 18 ఎకరాల భూమికి సంబంధించి సిఆర్డీ నుంచి తిరిగి రావాల్సిన ప్లాట్లకు ఇటీవలే దరఖాస్తు చేసుకున్నారట. అసలు ఇక్కడ విషయం ఏంటంటే ఇది కామెడీ, మామూలు కామెడీ కాదు. ఈ సిఆర్డీఏ భూములు అని చెప్పేసి ఉంటాయి వాస్తవంగా. ఆ భూములకు ఆయనకి ఎంత 18 ఎకరాల భూమి ఉందట, ఆయన ఇటీవల దరఖాస్తు చేసుకున్నారట. దాని దరఖాస్తు సంబంధించిన రిసిప్టో ఆ దరఖాస్తు ప్రభుత్వం దగ్గర ఉంటాయి కదా. ఈ ప్రభుత్వం ఎవరిది? మీదే కదా, మీరే పెట్టాలి కదా, ఈయనపై చర్యలు తీసుకోవాలి కదా. ఈయన నిజంగా తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవాలి కానీ నిజంగా ఒకవేళ ఇటీవలనే ఏమన్నాడు, అమరావతిలోని కృష్ణాపాలెంలో కొనుగోలు చేసిన 18 ఎకరాల భూమికి సంబంధించిన సిఆర్డీ నుంచి తిరిగి రావాల్సిన ప్లాట్లకు ఇటీవలే దరఖాస్తు చేసుకున్నాను. నిజంగా ఆయన చేయదలుచుకుంటే, అలాంటి అవసరం అనుకుంటే గతంలో గత 5 సంవత్సరాల్లో ఎప్పుడో చేసుకున్నాడు కదా జగన్. ఏమున్నది ఇక్కడ అసలు విషయం, సిఆర్డీ నుంచి సమాచారం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు చేరినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ రోడ్ నెంబర్ 36 నడుస్తున్న పబ్బులోనూ రజనీకాంత్ వాటా ఉంది. అసలు దేని వదలలే, పబ్బులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, విల్లాలు, అవి అంటే. జగన్ ప్రభుత్వం దిగిపోయే ముందు ఏపీ మంత్రితో కలిసి వైజాగ్ లో మరో పబ్బు స్టార్ట్ చేశాడట. అబ్బో, వైజాగ్ లో పబ్బులు అటు వైసీపీ ప్రభుత్వం నుంచి అందిన కోట్లాది రూపాయలను క్యాష్ రూపంలోనే తీసుకుని ఆ డబ్బు మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టాడు రజనీకాంత్. మరోవైపు వైసీపీ డిజిటల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డితో కలిసి భారీ కుంభకోణం పాల్పడ్డాడు తెలుస్తోంది. సరే, మీ ప్రభుత్వం ఉంది కదా, మరి సజ్జల భార్గవ్ భారీ కుంభకోణం మీరే అంటున్నారు కదా, మరి చేయండి, మరి వాళ్ళపైన ఇద్దరిపైన చర్యలు తీసుకోండి. ఇవాళ రేవంత్ రెడ్డి చూడు ఎంత డీటెయిల్ గా చేస్తూ ఉన్నాడు. హైదరాబాద్ లో ఉన్న అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లను వైసీపీకి అనుకూలంగా పనిచేసేలా కాంట్రాక్ట్ కోర్చుకుంది రజనీకాంత్ అట. మరి టీడీపీ ఆఫీస్ వేదికగానే టీడీపీ ఆఫీస్లోనే కొన్ని వందల యూట్యూబ్ ఛానల్ రన్ అయిన విషయం మాకు తెలుసు. ఈ రోజుకి నడుస్తా ఉన్నాయి. ఈరోజు సీమరాజు అని చెప్పేసి ఒక ఛానల్ నడుస్తూ ఉంది. అది ఎక్కడ నడుస్తూ ఉంది? టీడీపీ ఆఫీస్లో నడుస్తూ ఉంది. రజనీకాంత్ మీద సీమరాజు చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిండు. అది ఎక్కడి నుంచి నడుస్తోంది? టీడీపీ ఆఫీస్ నడుస్తూ ఉంది. లిటరల్ గా ఉన్నటువంటి ప్రస్తుత టీడీపీ ఆఫీస్ ఏదైతే ఉందో 4 బ్లాకులు, దాంట్లో 3 ఛానళ్ళకి. అయితే ఈ డిజిటల్ ఛానల్స్, పత్రికలు అంటే పేమెంట్ ఇంకా పెండింగ్ ఉందట. పార్టీ ఓడిపోయింది కాబట్టి పెండింగ్ అమౌంట్. ఐప్యాక్ సిబ్బందికి, సోషల్ మీడియా సిబ్బందికి ఇవ్వాల్సిన పేమెంట్ మొత్తం ఆపేశారట. అయ్యో, ఎంత మీరు రాసేటప్పుడు కొంచెం ఫ్యాక్ట్స్ రాస్తే బాగుంటుంది. ఏమి లేకుండా ఇదంతా కూడా రాయడంతో ఇట్లుంది పరిస్థితి. మరోవైపు అటు తెలంగాణ ఎన్నికల్లో, ఇటు ఏపీ ఎన్నికల్లో పొలిటికల్ లీడర్ల ఇంటర్వ్యూల పేరుతో భారీ మొత్తంలో వసూలు చేశాడు రజనీకాంత్. మరి ప్రధాని మోడీ గుంటారు, మరి అక్కడ వసూలు చేసినా మోడీ ఇచ్చిండు 5 లక్షల 10 లక్షల కొంచెం ఉండాలి. ఒక్కో లీడర్ నుంచి 10 లక్షల నుంచి 25 లక్షల వరకు మొత్తం మీద 2 రాష్ట్రాల్లో కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. వాస్తవానికి ఛానల్ మార్కెటింగ్ టీం తరఫున రావాల్సిన యాడ్ రెవెన్యూ అంతా ఇలా తానే లీడర్లతో డైరెక్ట్ గా మాట్లాడి మొత్తం నొక్కేశాడు. సో వాస్తవంగా చెప్పాలంటే ఒక సీఈఓకి లిమిటేషన్స్ ఉంటాయి. ఒక సీఈఓకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్ ప్రకారమే పనిచేయాల్సి వస్తుంది. ప్లస్ ఎవరైతే మీకు నిజంగా చిత్తశుద్ధి, మీకు నిజంగా TV9 ఒకవేళ వైఎస్ జగన్కే సపోర్ట్ చేసింది అని అనుకోండి. ఒకవేళ అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? దాని ఓనర్ ఎవరు? మై హోమ్ రామేశ్వరరావు సంబంధించినటువంటి వ్యక్తి. అరే, మై హోమ్ రామేశ్వరరావే. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మై హోమ్ రామేశ్వరరావుని ఈరోజు మీరు ఆయనపై చర్యలు తీసుకోండి. ఆయన తీసుకోండి. అలా కాకుండా కేవలం ఉద్యోగి అయిన రజనీకాంత్ మీద ఆయన మేనేజ్మెంట్ ఏది చెప్తే ఉద్యోగులు అది చేస్తారు. కామన్గా మేనేజ్మెంట్ పాలసీనే ఉద్యోగులు ఫాలో అవుతారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అది తప్ప వేరే ఎవరు ఏది చేయరని విషయం గుర్తుపెట్టుకోవాలి. మై హోమ్ రామేశ్వరరావు ఎవరు? అవును, కేసీఆర్. ఒకప్పుడు కేసీఆర్ కదా. అవును, ఈయనకి కేసీఆర్ కి ఇద్దరికి వడదలేదు కదా. అవును,
మోడీ ఈయన పోయి మోడీకి దగ్గర అయ్యిండు, అమిత్ షాకి మోడీకి దగ్గర అయ్యిండు. ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గెలవాలని TV9 తో మోడీ వర్క్ చేయించాడు డైరెక్ట్. మరి ఇది కూడా ఒక కోణం ఉన్నది కదా దీనిలో. ఒక్క రజనీకాంత్ ఎందుకు బంధం చేశారు అంటే మోడీ డైరెక్ట్ గా TV9 ఫోన్ చేసి హలో రజనీకాంత్ నువ్వు ఇప్పుడు అర్జెంట్ జగన్ గెలవాలని చెప్పి ఎన్డీఏ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయాలని నువ్వు పక్క చెప్తూనే TV9 తోనే మోడీ కుట్ర చేసిండు అయినా. అరే మీ గవర్నమెంట్ వచ్చింది భయ్ జర ఫోకస్ ప్రజల మీద పాలన ఎట్లా చేయాలనే దాని మీద పెట్టాలా కానీ ఇలాంటి ఉద్యోగులు పెడితే ఏమొస్తుంది? నిజంగా ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మీరు ఈయన పైన వచ్చినట్టు ఆరోపణల పైన మీ ప్రభుత్వం ఉంది అక్కడ, ఇక్కడ మీ అనుచరుడే ఉన్నాడు రేవంత్ రెడ్డి, మరి ఇద్దరి పైన కూడా ఇద్దరు ఉన్నారు ముఖ్యమంత్రిగా, ఇమీడియట్ గా మరి చర్యలు తీసుకుని ఆయన ఆస్తుల పైన కానీ ఐటీ రైట్స్ అంటారు, ఇన్కమ్ ట్యాక్స్ అంటారు, ఐటీ రైట్స్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఎందుకు, డైరెక్ట్ ఐటీ రైట్స్ చేపిస్తే అయిపోతాయి కదా. అది కాదు, అవి చేయరు అసలు. అంటే వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారన్న మళ్ళీ తిరుపతికి పోతే వీళ్ళే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇదే టీవీ సంస్థలకి ఒక టీవీ సంస్థకి చెందినటువంటి ఓనర్ గెస్ట్ హౌస్ పోయి ఆడనే ఉంటారు మళ్ళీ ఇలా స్టీల్ అంతా. దీని వెనకాల అదృశ్య శక్తి ఎవరు అనేది బయటికి రావాలి. ఏ ఛానల్ ఓనర్ ఉన్నాడు దీని వెనకాల, వెనకాల ఎవరున్నారు? మరి ఇవే ఆరోపణలు, ఇలాంటి ఆరోపణలు నిజంగా కూడా ఈరోజు TV9 అధిపతి ఎవరైతే మైహోం రామేశ్వరరావు రాదు, ఆ తర్వాత సాక్షి వాటి మీద రాదు, ఆ తర్వాత ఎన్టీవీ నరేంద్ర చౌదరి మీద ఎందుకు రావు? మరి నరేంద్ర చౌదరి మీద వాళ్ళు కూడా వైసీపీ సపోర్ట్ చేసారు కదా, కేవలం రజనీకాంత్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వాళ్ళ ఓనర్లు ఎందుకు టార్గెట్ చేయట్లేదు? దీని వెనకాల ఉన్నటువంటి తతంగం ఏంది? అయ్యో ఇప్పుడు ఈ వార్త వచ్చిన తర్వాత డైరెక్ట్ గా సాక్షిలో జాయిన్ అవ్వబోతున్న రజనీకాంత్ అనే న్యూస్ కూడా వచ్చింది. వీళ్ళని ఎట్లా రాస్తారు అంటే ఎంత దిగజారుడు ఇదంటే.